హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో సీఎం జగన్ గారు ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం ఆల్రెడీ నవరత్నాలకు సంబంధించిన పథకాలని అమౌంట్ అనేది పెంచడం జరిగిందండి. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులైనా సరే సంక్షేమాలు పథకాలను దృష్టిలో పెట్టుకుని మాత్రం ఎన్నికలకైతే వెళ్లరు. కానీ జగన్ గారు మాత్రం ఓన్లీ సంక్షేమాలు పేద ప్రజలే ముఖ్యంగా భావించి ఈ సంక్షేమాలను దృష్టిలో పెట్టుకొని ఎన్నికలకైతే వెళ్లడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ మనకి ఇచ్చిన నవరత్నాలను డబుల్ చేసి ఈ ఎన్నికల మేనిఫెస్టోలో చేకూర్చడం అనేది జరుగుతుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లనే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకు ఈ వీడియో అనేది చేరడం అనేది జరుగుతుంది. ఈ ఎన్నికల మేనిఫెస్టో ఆల్రెడీ నిన్న మేదరమెట్ల సభలో ఆల్రెడీ రిలీజ్ చేశారని అందరూ అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల దృష్ట్యా సీఎం గారు చెప్పడం జరిగింది, అతి త్వరలోనే నేను ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేస్తా అని చెప్తున్నారు. ఈ ఎన్నికల మేనిఫెస్టో కూడా ఈ నెల 13 లేకపోతే 14వ తారీఖున జరిగే సిద్ధం సభలో రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువ మోతాదులోనే ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పటి వరకు అందరికీ వైఎస్ఆర్ చేయూత 18,750 రూపాయలు అన్ని జిల్లాల వారికి పడిపోయాయి. ఆల్మోస్ట్ ఇంకా కొన్ని జిల్లాల వారికి, ఉత్తరాంధ్ర జిల్లాల వారికి మిగిలాయి. వాళ్ళందరూ ఎవరెవరికి పడినాయో పడలేవో కామెంట్ రూపంలో తెలియజేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా సీఎం జగన్ గారు కొన్ని సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి డబ్బులైతే పెంచడం జరిగింది. అమ్మఒడి కార్యక్రమానికి చూసుకుంటే ఆల్రెడీ ఇంతకుముందు అమ్మఒడి అనేది ఫస్ట్ విడతలో 15,000 రూపాయలను జమ చేయడం అనేది జరిగింది. తర్వాత 13,000 సెకండ్ విడతలో మాత్రం 13,000 రూపాయలను అయితే జమ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోల సందర్భంగా 25,000 రూపాయల వరకు 20,000 రూపాయల వరకు ఇచ్చే ప్రభుత్వం ఇచ్చే యోచనలో ఉన్నది. దీనికి 7,000 కలిపి ఇంకో ప్రచారం ఏం జరుగుతున్నదంటే, ఇంట్లో ఎంతమంది బాబులు పిల్లలున్నా ప్రతి ఒక్కరికి ఇది వర్తిస్తుంది, అందరికి ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉందనేసి ప్రచారం సాగుతుంది. కానీ అందరికీ మాత్రం ప్రభుత్వానికి ఇవ్వడానికి మాత్రం ఆస్కారం ఉండదు, పాసిబుల్ కూడా కాదు. అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత అందరికీ తెలిసిందే. వైఎస్ఆర్ చేయూత రెండో విడతకు సంబంధించి 18,750 రూపాయలు రీసెంట్ గా జమ కావడం అనేది జరుగుతుంది. 45 నుంచి 60 సంవత్సరాలు కలిగిన ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనార్టీ మహిళలకు 18,750 రూపాయలను అయితే ప్రభుత్వం అయితే జమ చేయడం అయితే జరిగింది. కానీ దీన్ని 40 నుంచి 60 సంవత్సరాలకే ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఈబీసీ మైనార్టీ మహిళలకు 25,000 రూపాయలను వైఎస్ఆర్ చేయూత కింద ఇచ్చే అవకాశం అయితే ఎక్కువ మోతాదులో కనిపిస్తున్నది. ఈ ఎన్నికలు రసవత్తంగా జరిగే అవకాశం ఉంది. సంక్షేమాల దృష్టితో మన సీఎం జగన్ గారు టీడీపీ, బీజేపీ, జనసేన వాళ్ళ కూటమితో ఒక పార్టీ, కాంగ్రెస్ ఒక పార్టీ, ఒక రసవత్తంగా జరిగే ఎన్నికల అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి రైతు భరోసాని 25,000 రూపాయలకు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు రైతు భరోసా కింద మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 7,500 రూపాయలను ఇస్తుంది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ 6,000 రూపాయలను ఇస్తుంది. వీటన్నిటికీ 13,500లకు ఇంకా 11,500 కలిపి 25,000 ఇచ్చే యోచనలో ప్రభుత్వం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రైతన్నలకు పెద్దగా చెప్పుకోదగ్గ పథకాలు ఎక్కడ కూడా లేవు. కాబట్టి రైతన్నలను దృష్టిలో పెట్టుకుని రైతు ఓటులను ఆకర్షించాలనే ఉద్దేశంతో రైతు భరోసాకు సంబంధించి అయితే 25,000 రూపాయల వరకు మన ప్రభుత్వం అయితే పెంచే అవకాశం ఉంది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ అండి, ఎక్కడ చూసినా గ్యాస్ సిలిండర్, ఇప్పుడు కర్ణాటకలో అయినా సరే, తెలంగాణలో అయినా సరే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్న తరుణంలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా 100 రూపాయలు తగ్గించింది కదా. సో మన జగనన్న ప్రభుత్వం 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే యోచనలో అయితే కనిపిస్తుంది. అది కూడా మహిళ పేరు మీదనే 400 రూపాయలు గ్యాస్ సిలిండర్ ఇచ్చే అవకాశం అయితే ఎక్కువ మోతాదులోనే కనిపిస్తుంది. ఇంకా ఇదే కాకుండా 2 లక్షల వరకు రుణమాఫీ, అదేవిధంగా ప్రతి ఒక్క మహిళకి 3,000 రూపాయలు, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఇవన్నీ ప్రభుత్వం కూడా కల్పించే యోచనలో ఉంది. ఉచిత బస్సు ప్రభుత్వం మొదట్లో అనుకోలేదు. కానీ టీడీపీ, జనసేన ప్లస్ బీజేపీ 3 కలిపి ఆల్రెడీ ప్రకటించిన ఈ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం మేము అధికారంలోకి వస్తే చేస్తామని. సో అది దృష్టిలో పెట్టుకుని వీరు కూడా ఉచిత బస్సు సౌకర్యాలను కల్పించే అవకాశం అయితే ఉంది మన సీఎం జగన్ గారు. అందరికీ మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.